మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది దళ సభ్యులు లొంగిపోయారు. వీళ్లంతా బీజాపూర్ సూక్ష్మ జిల్లా దళ సభ్యులుగా పోలీసులు చెబుతున్నారు. ఆజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామంటూ ఆపరేషన్ చేపట్టింది పోలీస్ శాఖ. మరి కార్యక్రమం కింద లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ 25,000 చెక్కును ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అప్పగించారు. లొంగిపోయిన వాళ్లలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. రెండోసారి సమావేశం ఏర్పాటు చేయడం, ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం, లాస్ట్ మంత్లో ఆ సందర్భంగా 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు సరెండర్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం 85 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, కేసీఎం కమిటీ మెంబర్లు, సానుభూతి పరులు, వాళ్ళు వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సమావేశంలో కొత్తగూడెం ఎస్పీ రోహిత్ గారు, ములుగు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, మా ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి పృథ్వీక్ సాయి గారు, మన సిఆర్పిఎఫ్ కమాండెంట్ కమల్ వీర్ గారు, కమాండెంట్ ప్రీతా గారు, భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టుల లొంగుబాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, రైట్ రీనా, ఏదైతే మావోయిస్టులకు మరో పెద్ద ఎదురు చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈ యొక్క మావోయిస్టులను ఏరువేసే పనిలో ఉన్నటువంటి ఇటు భద్రతా దళాలు, అదేవిధంగా సెంట్రల్ కేంద్రం నుంచి కూడా ఈ యొక్క వచ్చే 2026 వరకు కూడా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఏ ఒక్క మావోయిస్టు కూడా ఉండమంటూ కూడా వీరు చెప్తున్న నేపథ్యంలో గతంలో ఏదైతే ఇటు భద్రతా దళాలకు మరియు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులలో అనేక మంది మావోయిస్టులు మృతి చెందుతుండటం వారికి పెద్ద ఎదురు దెబ్బగా తగిలింది. దీంతో గతంలో ఏదైతే కొన్ని రోజుల క్రితం కొత్తగూడెంలో చంద్రశేఖర్ రెడ్డి ఎదుటనే సుమారు 42 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ రోజు కూడా అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి ఎదుట కొత్తగూడెంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అయితే సుమారు 86 మంది మావోయిస్టు సభ్యులు అంటే లొంగిపోయినట్టుగా కూడా చూడవచ్చు. వీరందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ములుగు జిల్లా అదే విధంగా ఛత్తీస్గఢ్ కి చెందిన మావోయిస్టులు కూడా ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే దీంట్లో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో 25,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు అందజేస్తామంటూ తర్వాత ఏదైతే వీరికి సంబంధించి వీరు ఏ విధమైనటువంటి ఇటు వ్యాపారాలు కావచ్చు, లేకపోతే మరి ఏ విధమైనటువంటి చేసినా కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందంటూ కూడా ఈ చంద్రశేఖర్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ కగార్ తోటి మావోయిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఛత్తీస్గఢ్ లో దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్ లో మృతి చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరు గత సంవత్సర కాలం నుంచి కూడా తీసుకుంటే ఏదైతే మావోయిస్టులు పదుల సంఖ్యలోనే మృతి చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రతి సంఘటనలో కూడా ఈ యొక్క పోలీసులకు మరియు మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో 10 నుంచి 20 మంది చనిపోతుండటం, వీరు అగ్రనాయకుల్ని కూడా కోల్పోతుండటంతో ఇటు మావోయిస్టు పార్టీ సభ్యులైతే ఒకంత ఈ యొక్క లొంగుబాట్లకి వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గత వారం రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే ఈ ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత ఇటు మావోయిస్ట్ పార్టీ నుంచి ఈ యొక్క శాంతి చర్చలు జరపాలంటూ కూడా వీరు ఒక లేఖ విడుదల చేసినట్లు మనం చూడవచ్చు. అయితే శాంతి చర్చలు జరపాలంటూ లేఖ విడుదల చేసిన తెల్లారే మరొక ఎన్కౌంటర్ జరిగి సుమారు 3 మావోయిస్టులు కూడా మృతి చెందారు. దీంతో ఇక్కడ ఛత్తీస్గఢ్ లో మరి అదే విధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ కూడా ఇటు లొంగుపాటికే వాళ్ళు సుముఖం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే మొత్తం ఇప్పుడు ఈ రోజు 66 మంది చూసుకోవచ్చు, మొన్న 42 మంది, సుమారు ఇప్పటికి 100 మందికి పైగా
ఈ యొక్క పోలీసుల ఎదుట లొంగిపాటు అంటే లొంగిపోతుండడం, పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తుండడం కాబట్టి మావోయిస్టుల ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం రావడానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డారో ఆ వర్గాల్ని, ఆ గ్రామాల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మాది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓట్లే, ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లేసిన వ్యక్తుల్ని గౌరవించాలి, ఆ ఓట్లేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి, ఆ ఓట్లేయడానికి కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి. ఈ మూడు జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటా పోతాం. 2004లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈరోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి. 2019లో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యేదో చూడండి. ఈరోజు వచ్చాం, 9 నెలలు అయింది. అమరావతి, విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం. గోదావరిలో కలిసిపోయిన పోలవరాన్ని మళ్లీ ఈరోజు పట్టాలెక్కించే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి, లేకుండా మూసేయాలనే ప్రాజెక్ట్ని ఈరోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం. మీరు అవన్నీ చూస్తే ఈ గడిచిన కాలంలో 10 నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం. సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. ఇది అర్థం చేసుకొని సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాకు పెద్ద కిక్కు మీరంతా కానీ గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి మగుళ్ళలో పనిచేస్తాం. దానివల్ల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు సహకరించకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరం. ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో ఎప్పటికప్పుడు ఆలోచన విధానంతో మీరు కూడా చేయూతనిస్తే ఇవన్నీ సాధ్యం. నేను చెప్పేదంతా కూడా థియరాటికల్ కాదు, అసాధ్యమైన విషయాలు కాదు, సాధ్యమైన విషయాలు. ఈరోజు 5 మంది 6 మంది వచ్చారు, మార్గదర్శకులు వచ్చారు, మీరు చూశారు. వాళ్ళు ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు. 7వ తరగతి చదివే అబ్బాయిని ఇంజనీర్ చేస్తామని, 5వ తరగతి చదివే అమ్మాయిని డాక్టర్ చేస్తామని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు. ఆ ఇంట్లో ఉండే పిల్లలు చదివిస్తారు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేయాలో సహకరిస్తారు. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు. వాళ్ళు పైకి వచ్చే వరకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి భగవంతుడు మీకెంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిలో కొంతవరకైనా ఉపయోగించమంటున్నాం. ఒక కుటుంబాన్ని చేస్తే మీరేం చేసేది ఏం లేదు, ఎవరైనా చేయగలుగుతారు. ఒక కుటుంబాన్ని చేసేవాళ్ళు ఉన్నారు, 100 కుటుంబాలు చేసేవాళ్ళు ఉన్నారు. శక్తి సామర్థ్యం భగవంతుడు ఇచ్చిన వాళ్ళు 1000 కుటుంబాలు చేయొచ్చు, 5000 కుటుంబాలు చేయొచ్చు. మీ శక్తి ఎంతో అంత శక్తి ఉపయోగించండి. మీరు వాళ్ళకివ్వండి. భగవంతుడు ఇంకా మంచి పేరు తెచ్చి మీకు ఆదాయాన్ని పెంచే బాధ్యత భగవంతుడు చూసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా చూడండి, మంచి చేసేవాడికి మంచే జరుగుతుంది, చెడు చేసేవాడికి మాత్రం ఏది కలిసి రాదు. ఇది శాపనార్థాలు కాదు, ఇది వాస్తవం. కాబట్టి మళ్ళీ మళ్ళీ అందరినీ కోరుతున్నా, ఇది ప్రారంభం మాత్రం. రాబోయే సంవత్సరంలో P40 పావర్టీ, మార్గదర్శి, బంగారు కుటుంబం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఒక నమ్మకాన్ని మీరు ఇస్తున్నారు. కనీసం పేదవాడి ఇంటికి నేను ఇప్పుడు మీరు చూశారు, నేను వెళ్ళి మా కుటుంబంతో కాఫీ తాగేసి వచ్చాను. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆ కుటుంబంతో మీరు 10 నిమిషాలు కూర్చుంటే, మీరు మాట్లాడితే దానివల్ల మీకు చాలా తృప్తి ఉంటుంది. దానివల్ల ఒక ఆదర్శానికి దారి తీసిన వాళ్ళు అవుతాం. ఇది తప్పకుండా చేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ
అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఇచ్చే పిటిషన్లని తీసుకుంటాను, తీసుకొని ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణాభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషి భేష్ అని అన్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని అనేక దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. కరీంనగర్ లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించండంటూ బండి కోరారు. 2023లోనే కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది మే 31న కరీంనగర్ లోని 10 ఎకరాల స్థలంలో భూమి పూజ జరిగినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం కరీంనగర్ సహా పొరుగు జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి లేఖలో ప్రస్తావించారు. యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేలా టీటీడీ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ట్రిపుల్ తలాక్ ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్సభ, రాజ్యసభలో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడడమే తప్ప వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసే నాయకత్వం బీజేపీకి ఉందని ప్రజలకు సగర్వంగా చెబుతున్నానని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు ఎవరైనా భూమి ఇస్తే అది వక్ఫ్ ఆస్తులు అవుతాయని దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఇచ్చిన భూములను ఉద్దేశించిన కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అన్ని పరిశీలించడానికి వక్ఫ్ బోర్డు వచ్చిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు నిర్వహించే బాధ్యతల్లో ఇంకా సమర్థవంతంగా చేయడానికి మార్పులు కూడా చేశారని అన్నారు. తీసుకొని వస్తే ఆ వర్గం వారికి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మీద తక్కువగా రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి. కోర్టుకి అసదుద్దీన్ ఓవైసీ గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. అవన్నీ కూడా త్వరలో కష్టాలన్నీ కూడా అధిగమించి ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలు నాకు చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా హౌస్ లోనే కూర్చుని ఉన్నాం. అదే విధంగా రాజ్యసభలో కూడా 3వ తారీఖు సాయంత్రం పాస్ కావాల్సినటువంటి బిల్లు 4వ తారీఖున వేకువజామున 4 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ చర్చలో పాల్గొన్నారు కాబట్టి. మరి ఆ సందర్భంలో ఏ విధంగా ఇది అన్డెమోక్రాటిక్ గా ఏకపక్ష ధోరణితోటి బుల్డోజ్ చేసి సవరణ చేశారు అని మరి ఏ ఆధారాలతో వారు అన్నారో మరి నాకైతే తెలియదు. నేను ఇందాక అన్నాను కదండి, కనుక వారికి సరి అయినటువంటి వివరణ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2 భాగాలు, వక్ఫ్ మరియు వక్ఫ్ బోర్డ్. కనుక ఈ రెండిటి మధ్యన తేడా ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, వక్ఫ్ లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు, వక్ఫ్ ని అసలు ముట్టుకోలేదు. వక్ఫ్ బోర్డ్ లో మాత్రమే సవరణ చేశారు. అంటే ఇది తప్పేలాగవుతుందండి. మీకు మీ మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసలు మేము తలదూర్చలేదు. కేవలం వక్ఫ్ బోర్డు నిర్వహించవలసినటువంటి బాధ్యతల్లో వాటిని ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి మార్పులు చేర్పులు చేశారు. కనుక మతపరమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ రాలేదు కదా. కాకపోతే మీకు భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము సవ్యంగా వినియోగించబడుతున్నదా లేదా అని చూసేటువంటి అంశంలో మాత్రమే మార్పులు సవరణలు చేయటం జరిగింది. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇవి ఆస్తుల నిర్వహణకి సంబంధించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తారు. దేశ వ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ కింద ఉన్నది. 9.5 లక్షల భూమి ఉంటే దాని మీద ఆదాయం వచ్చేది 163 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదర సోదరీమణులందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, దయ ఉంచి ఇంతవరకు కూడా మీ జీవితాలతోటి రాజకీయ లబ్ధి కోసం చెలగాటవాడినటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవాళ నిజంగా మీకు అభివృద్ధిని అందించాలి, సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయానికి కట్టుబడినటువంటి
తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ డ్రామా పీక్స్ కు చేరింది. తొలుత సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో కనిపించిన అఘోరీ ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విభిన్న ప్రదేశాల్లో తిరుగుతూ కనిపించింది. పలు ప్రదేశాల్లో ఆత్మహత్యకు సైతం వెనుకాడను అంటూ పెట్రోల్ క్యాన్ను వెంట పెట్టుకుని తిరిగింది. ధర్మ పరిరక్షణ కోసం ఆత్మార్పణకైనా సిద్ధమేనని ప్రకటించింది. ఒక దశలో వేములవాడ రాజన్న సన్నిధిలో ఉంటున్నటువంటి దర్గాను తొలగించే వరకు విశ్రమించేది లేదని ఖరాఖండిగా చెప్పేసింది. ఇక్కడ వరకు బాగానే ఉన్న క్లైమాక్స్ అదిరిపోయింది అన్నట్లుగా అఘోరీ నిర్వాహం చూసి జనం నివ్వెరపోతున్నారు. ఓ రోజు విజయవాడ జనసేన ఆఫీసు ముందు ఆమె కారు పాడైంది. విష్ణు అనే యువకుడు ఆ లేడీ అఘోరీను తనకు దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ ఇంటి అమ్మాయే శ్రీవర్షిణి. అఘోరీ ఆ ఇంట్లో దాదాపు 2 వారాలు ఉంది. ఐఫోన్లు, గోల్డ్ చైన్, ఖరీదైన గిఫ్ట్స్ ఆ కుటుంబానికి ఇచ్చింది. వాళ్ళంతా లేడీ అఘోరీకి ఫిదా అయిపోయారు. శ్రీవర్షిణి ఏమాత్రం ఏకంగా ఆమె మైకంలో పడిపోయింది. ఇక ఆఖరికి అఘోరీతో కలిసి శ్రీవర్షిణి మాయ అయిపోయింది. ఇక వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్లిపోయారు. శ్రీవర్షిణి కుటుంబం తల్లడిల్లింది. కూతురు కోసం వెతికింది. ఆమె మాత్రం తాను ఇష్టపూర్వకంగానే అఘోరితో వెళ్లాలని పేరెంట్స్ కు చెబుతోంది. తల్లిదండ్రులు మాత్రం ఆ అఘోరి మాయలో పడొద్దునని వెంటనే ఇంటికి తిరిగి రావాలని అన్నారు. ఇక అప్పటికి అఘోరి, వర్షిణి పలు రాష్ట్రాలు దాటేశారు. పోలీసుల సాయంతో వాళ్ళిద్దరిని గుజరాత్, సౌత్ రాష్ట్రలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. శ్రీవర్షిణిని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తీసుకువెళుతూ ఉండడం అది తట్టుకోలేక లేడీ అఘోరి గుక్కపెట్టి ఏడ్చింది. అయితే ఆ అఘోరిని వీడి తాను రానంటూ శ్రీవర్షిణి ఏడుపు మొదలుపెట్టింది. తన ఇష్ట ప్రకారమే ఆమెతో ఉంటున్నానని చెప్పింది. అయినా పోలీసులు ఆమె ఫ్యామిలీ వినలేదు. శ్రీవర్షిణిని బలవంతంగా తమతో తీసుకువెళ్లారు. ఆ ఘటనను లేడీ అఘోరి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమను బలవంతంగా విడదీస్తున్నారని మండిపడింది. వర్షిణి కోసం వెక్కి వెక్కి ఏడ్చింది అఘోరి. ఇకపై శ్రీవర్షిణికి ఏం జరిగినా తనకు సంబంధం లేదని అఘోరి చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక అఘోరి నిర్వాకాన్ని చూసిన నెటిజన్లు, సామాజిక వేత్తలు ఫైర్ అవుతున్నారు. ధర్మ పరిరక్షకులకు ఇదేం తీరని అఘోరిని వ్యవహారంపై నిలదీస్తున్నారు. అఘోరి అనవు కాని ఘోరాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు. సనాతన ధర్మ రక్షణ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న అఘోరికి పోలీసులు సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు ప్రజలు.